సినిమా పైరసీపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పుడు తాజాగా ఐబొమ్మ ఇంబటి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పుడనే కాదు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి సినిమా పైరసీ, సైబర్ నేరాల నియంత్రణను సవాల్గా తీసుకుంది. ఆ మేరకు వాటిని అరికట్టేందుకు చర్యలు కూడా చేపట్టింది. పోలీసులను పరుగులు పెట్టిస్తూ సినిమా పైరసీకి అడ్డుకట్ట వేస్తోంది తెలంగాణ సర్కార్. ఐబొమ్మ అడ్మిన్ ఇమంది రవిని అరెస్టు చేయడంతో తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురుస్తోంది. సినిమా పరిశ్రమనే సవాల్ చేసిన రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏ సినిమా అయినా థియేటర్లలో విడుదలైన గంటల వ్యవధిలో ఆన్లైన్లో దర్శనమిస్తోంది. 100 కోట్లు పెట్టుబడిగా పెట్టి 100 మంది టెక్నీషియన్లతో నెలల పాటు తీసిన చిత్ర బృందం కష్టాన్ని గంటల వ్యవధిలో బూడిద పాల్చేస్తున్నారు. పైరసీ భూతాన్ని అరికట్టేందుకు కఠిన చట్టాలున్నా ఎంతవరకు ఆచరణలో ఉన్నాయన్నదే పెద్ద ప్రశ్న. టెక్నాలజీ సాయంతో రెచ్చిపోతున్న పైరసీ కేటుగళ్లకు అడ్డుకట్ట వేయలేమా అనే సందేహాలు తలెత్తాయి. ఇదే విషయాన్ని సినిమా పరిశ్రమ పెద్దలంతా సీఎంతో సమావేశమై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. పైరసీ సమస్యను ఇండస్ట్రీ పరిష్కరించలేదని, ప్రభుత్వమే చొరవ తీసుకోవాలని రేవంత్ రెడ్డిని కోరారు. దీంతో తెలంగాణ ప్రభుత్వం సినిమా పైరసీని అరికట్టేందుకు అనేక కఠిన చర్యలు చేపడుతోంది. పోలీసులకు అపరిమిత అధికారాలిచ్చింది. పైరసీ చేసేవాళ్లు ఎక్కడున్నా సరే పట్టుకొచ్చి కటకటాల్లోకి నెట్టాలని స్పష్టం చేసింది. అందులో భాగంగానే ఈ అరెస్టులు. పైరసీని అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగా తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అంతర్మంత్రిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో టీఎఫ్డీసీ నోడల్ ఏజెన్సీగా ఉంది. సినిమా వాణిజ్య మండలి, సైబర్ సెల్, పోలీస్ శాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారు. పైరసీ విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలతో సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినీ పరిశ్రమ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ సమయంలో పోలీసులకు స్పష్టమైన సూచనలిచ్చారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లో పైరసీని అరికట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ఇతర సైబర్ నేరాలకు కూడా చెక్ పెట్టాలని ఆదేశించారు. పైరసీని అరికట్టేందుకు ప్రత్యేకంగా వింగ్ ఏర్పాటు చేసే ఆలోచనలో కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. పైరసీ సినీ ఇండస్ట్రీకి పెను భూతంలా మారింది. ఏదైనా కొత్త సినిమా వచ్చిందంటే చాలు, రిలీజ్ అయిన కొద్ది గంటల్లోనే హెచ్డీ ప్రింట్ పైరసీ వెబ్సైట్స్లో దర్శనమిస్తోంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, ఎంత కట్టుదిట్టంగా థియేటర్లలో విడుదల చేస్తున్నా పైరసీ నుంచి మాత్రం తప్పించుకోలేకపోతున్నారు. 2023లో సినిమా పరిశ్రమకు పైరసీ కారణంగా 22,400 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇందులో తెలుగు సినీ పరిశ్రమకే సుమారు 3,700 కోట్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సెప్టెంబర్లోనే సినిమా పరిశ్రమకు పెను సవాల్గా మారిన పైరసీ ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. దేశంలోనే అతి పెద్దదైన ముఠాను ఛేదించి 6గురిని అరెస్ట్ చేశారు. జూన్ నెల నుంచి సైబర్ క్రైమ్ బృందాలు దేశవ్యాప్తంగా సాగించిన దర్యాప్తులో హై డెఫినిషన్ మూవీ పైరసీ కేసును ఛేదించి నిందితులను అరెస్ట్ చేశారు. సర్వర్స్ హ్యాకింగ్ తో కూడా సినిమాలను పైరసీ చేస్తున్నారు. యూఎఫ్ఓ, క్యూబ్ లాంటి డిజిటల్ మీడియా కంపెనీల సర్వర్ల నుంచే అసలైన హెచ్డీ కాపీని నేరుగా హ్యాక్ చేసి పైరసీ చేస్తారు. సైబర్ క్రైమ్ పోలీసులు బీహార్లోని పాట్నాకు చెందిన అశ్వనీ కుమార్ ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. 22 ఏళ్ల అశ్వనీ పైథాన్, జావా స్క్రిప్ట్లు, ఇతర హ్యాకింగ్ టూల్స్ ఉపయోగించి ప్రభుత్వ సంస్థలు, బ్యాంకులు, ప్రైవేట్ కంపెనీల సర్వర్లలోకి చొరబడే నైపుణ్యం సంపాదించాడు. ఇతడు భారతీయ డిజిటల్ మీడియా హౌస్ల ప్రధాన సర్వర్లను హ్యాక్ చేసి హెచ్డీ సినిమాలను కాపీ చేసి టెలిగ్రామ్ ఛానల్ ద్వారా బెట్టింగ్ యాప్ నిర్వాహకులకు పంపేవాడు. ఒక్కో సినిమాకు క్రిప్టో ద్వారా 75,000 అందుకునేవాడు. తాజాగా ఐబొమ్మ పేరుతో 4 ఏళ్లుగా సినిమా పరిశ్రమకే సినిమా చూపించిన ఇమంది రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. కరేబియన్ దేశాల్లో ఉంటూ ఒరిజినల్ ప్రింట్స్ ని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ సినిమా పరిశ్రమని సవాల్ చేశాడు ఇమంది రవి. అతన్ని పట్టుకోవడాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుంది తెలంగాణ సర్కార్. తనను టచ్ చేస్తే అందరి బాగోతాలు బయట పెడతానంటూ రవి హెచ్చరించినా ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ ని నిమిషాల్లోనే వెబ్సైట్లో అప్లోడ్ చేస్తూ సినిమా పరిశ్రమకు నిద్రలేని రాత్రులు మిగిల్చాడు. ఈ కేసును ఛాలెంజింగ్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం సైబర్ క్రైమ్ పోలీసులకు బాధ్యతలు అప్పగించింది. ఇమంది రవి కూడా దమ్ముంటే తనను పట్టుకోవాలని సవాల్ విసిరాడు. సినిమాలే కాదు, అందరి డేటా బయట పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. పైరసీ ఒక్కటే కాదు, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్లు గడించాడు. వీటన్నిటి నేపథ్యంలో ఐబొమ్మ అడ్మిన్ రవిని ట్రేస్ చేయడంలో సర్కార్ సీరియస్ గా దృష్టి సారించింది. సర్వర్లను, యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రేస్ చేసింది. ఇటీవల రవి ఫ్రాన్స్ నుంచి కూకట్పల్లిలోని ఇంటికొచ్చినట్లు గుర్తించారు. వెంటనే దాడి చేసి అరెస్ట్ చేశారు. ఐబొమ్మ రవి కేసులో కీలక విషయాలు బయటకొస్తున్నాయి. టాలీవుడ్ ను ముప్పు తిప్పలు పెట్టిన ఐబొమ్మ వెబ్సైట్ ను ఇప్పటికే బ్లాక్ చేశారు. రవితోనే ఆ 2 సైట్లను బ్లాక్ చేయించారు. అతడిపై మొత్తం 7 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రవి నుంచి మరిన్ని వివరాలు రాబడుతున్నారు. సర్వర్లను హ్యాక్ చేయడం వెనుక ఎవరున్నారు? ఒక్కడే చేశాడా?
పైరసీ వ్యవహారంలో రవికి ఎవరెవరు సహకరించారు, ఇప్పటివరకు ఎంత సంపాదించాడు, డేటా అంతా ఎక్కడెక్కడ దాచాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. అతన్ని 5 రోజుల పాటు కస్టడీకిచ్చింది కోర్టు. కస్టడీలో అతని నుంచి వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఐబొమ్మ సైట్లో తెలుగు సినిమాల పైరసీ, ఓటీటీ కంటెంట్ బోలెడంతుంది. ఐబొమ్మ, బప్పం పేర్ల మీద 17 వెబ్సైట్లు క్రియేట్ చేశాడు. ఐబొమ్మకు బెట్టింగ్ సైట్లకు మధ్య ట్రాఫిక్ డొమైన్లు ఏర్పాటు చేశాడు. రవి విదేశీ పౌరసత్వం తీసుకోవడం వెనుక కుట్ర దాగి ఉందని పోలీసులు అంటున్నారు. ఐబొమ్మ రవి పైరసీ నెట్వర్క్ ను ప్రపంచ స్థాయిలో విస్తరించాడు. ముంబైలో ఎంబీఏ పూర్తి చేశాడు. లవ్ మ్యారేజ్ చేసుకుని కొన్ని రోజులకే భార్యతో విడిపోయాడు. టీంతో కలిసి యూకే నుంచి సర్వర్లు హ్యాకింగ్ చేశాడు. వీపీఎన్తో లొకేషన్లు మారుస్తూ వెబ్సైట్స్ లో సినిమాలు అప్లోడ్ చేశాడు. పైరసీ సినిమాల అప్లోడ్ కోసం 100కి పైగా వెబ్సైట్లు కొనుగోలు చేశాడు. పైరసీ బయటపడి ఒక వెబ్సైట్ ను తొలగించిన మరో సైట్ ని వాడుకుంటూ సినిమాలు అప్లోడ్ చేశాడు. రవి నుంచి స్వాధీనం చేసుకున్న వందలాది హార్డ్ డిస్క్లలో 2000కు పైగా సినిమాలున్నట్లు పోలీసులు గుర్తించారు. వాటన్నింటినీ ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. రేవంత్ రెడ్డి ఆదేశాలతో సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తొలి నాళ్లలోనే సైబర్ నేరాలపై దృష్టి సారించారు రేవంత్ రెడ్డి. డీజీపీ, పోలీసు ఉన్నతాధికారులతో పాటు కమిషనర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సైబర్ నేరస్తుడిపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ పీడీ యాక్ట్ కేసు నమోదైంది.